హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మేము టెంకాయలన్నీ కొడుతున్నాము నూనె ఆడుకొచ్చేకి. చూడండి, మస్తుగా ఉన్నాయి, 10 మూటల దాకా ఉన్నాయి. అవన్నీ కొడుతున్నాం, మా వారు కొడుతున్నారు. నేను పప్పు తనిగా తీస్తున్నాను. మా అవ్వ ఈ సైడ్ ఉంది, మా అవ్వ కొందుతా ఉంది. టెంకాయ నూనె ప్రాసెస్ చాలా కష్టం అండి. ఇవి కొట్టాలి, తీయాలి, మళ్ళీ చిన్న చిన్నగా కొందాలి, బాగా ఎండబెట్టేసి మళ్ళా గ్రైండర్ మాడుగా ఉంటుంది, దాంట్లో వేసి నూనె కొట్టిస్తారండి. ఇవన్నీ కొంది చూడండి, ఇవన్నీ కొట్టేశాడు. ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి కొట్టని కాయలు, కొన్నిగా తెచ్చి కొడతా ఉన్నాము. నేను కొన్ని తెచ్చిపోసి మా వారికి కొన్ని తెచ్చిపోసి ఆయన కొడతా ఉంటే నేను తీస్తూ ఉన్నాను. మళ్ళీ మా వారి దగ్గర అయిపోయినాక మళ్ళీ తెచ్చి నేను కొన్ని పోస్తాను. ఒకేసారిగా అన్నీ తెచ్చిపోయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి కొన్నిగానే కొట్టినాయి అనేసి కొన్నిగా తెచ్చిపోస్తా ఉన్నాను. నేను తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఉంది మా యవ్వ కొందుతా ఉంది. మా యవ్వ తీయలేదు, ఎందుకంటే అది తీసేటప్పుడు సూర్ కత్తి ముక్కు జస్ట్ మిస్ అయినా చేతులు గుచ్చుకొనేస్తాయండి. అందుకని భద్రంగా తీయాలి, లేదంటే చేతుల్లో ఎక్కేస్తుంది. కాబట్టి చాలా కష్టం అని చెప్పినాను, ఈ విధంగా తీయాలి. కాకపోతే ఇవి చాలా పండుకాయలు కాబట్టి సగం కాయలు కొడతానే ఊరికా వచ్చేసినాయి. బొప్పులంతా ఎండిపోయినాయి, ఫ్రీగానే వచ్చేసినాయి. ఏమి అంత రిస్క్ ఏం తీసుకోలేదు. కొన్ని రాను అంతా ఒక సైడ్ వేస్తూ ఉన్నాను. రానివి అవి మళ్ళీ ఎండకేసి మధ్యాహ్నం నేను తీసుకుందాం అనేసి సైడ్కి వేస్తున్నాను. వచ్చినవి తీస్తున్నాను. కొంతమంది లేతకాయలే కొట్టి నూనె ఆడతారండి. అది నూనె కొద్ది రోజులకే పాడైపోయి ఒక బ్యాడ్ స్మెల్ మారుగా వస్తుంది. చెట్లు రాలి మనం కొట్టి ఆడే కాయలు ఎన్ని రోజులన్నా ఉన్నా ప్యూర్ కోకోనట్ ఆయిల్గా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది టెంకాయ నూనె కూరలకు కూడా వాడతారండి, కానీ మేమైతే మేము శనగ నూనె వాడతాం. ఇది ఓన్లీ తలకు మాత్రమే. ఇట్లా కొట్టి అమ్ముతాము, 150 రూపాయలు లీటర్ అనేసి. మా ఇంటికి పెట్టుకొని కదా అమ్ముతూ ఉంటాము. దీపానికి మాకు పెట్టుకుంటాము. మా వారు కొట్టి వేస్తా ఉంటే నేను తీస్తూ ఉన్నాను. చాలా వరకు ఇవి మా ఇవ్వండి తీస్తూ ఉంది చూడండి. రాను అంతా ఈ సైడ్ వేస్తున్నానండి, మళ్ళీ ఎండకు వేసి మళ్ళీ తీసుకుందామని రాను అన్నీ ఒక సైడ్కి వేస్తున్నాను. తీసిన బొబ్బులు ఆ పక్క వేస్తున్నాను. 10 మూటల దాకా కొట్టినామండి ఈరోజు. చాలా కష్టమండి. అంటే కొంచెంగా ఉన్నప్పుడే కొట్టుకుంటున్నాము. ఈ మధ్య వర్షాలు పడటం వల్ల, అలాగే మేము మా పండ్ల వల్ల కొట్టలేకుండా అంతా స్టాక్ అయిపోయినాయి అండి. మా వారు కొడుతున్నారు చూడండి, మా వారు కొట్టేస్తూ ఉంటే చూడండి తీసేస్తున్నాము. కొందిని ఎండబోసినాము, రానివ్వండి అవన్నీ ఎండకు పెట్టినాను. మధ్యాహ్నం ఎండ తగిలినాక తీస్తే వచ్చేస్తాయి. ఇవి కొందాము, ఇవి ఇంకా కొంతా ఉన్నాం. మా అవ్వ నేను కూర్చొని కొందుతా ఉన్నాము. నచ్చితే లైక్